Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. సో మీరు చెప్పండి యాక్చువల్లీ జగపతి బాబు గారి క్యారెక్టరు అప్పన్న క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అప్పలసూరి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం విన్నాము. ఆయన ప్రాస్థెటిక్ మేకప్ వేసుకొని అలా ఆయన అంత తొందరగా ఆయన పొద్దున్న మాట్లాడుతూ అప్పుడప్పుడు కోపం వచ్చేది, స్లాంగ్ పట్టుకోలేకపోవడం, తొందరగా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి పొద్దున్న మెన్షన్ చేశారనమాట. అంటే ఎలా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఓకే చెప్పారో అది విన్నాం. మిగతా క్యారెక్టర్స్ సంగతి ఏంటి, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏంటి? యాక్చువల్లీ జగపతి బాబు గారికి అయితే నిజంగా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చాలా పెద్ద ఆయన, సీనియర్ యాక్టర్, లెజెండ్ ఆయన. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఒకసారి చెప్పారు అనేసి అంటే మళ్ళా రీటేక్ మనం అడగాలన్నా సరే ఏమైంది దీంట్లో ఏమనేసి అంటే మనం మాట్లాడలేము. కానీ అలా కాకుండా ఒక స్టూడెంట్ సరెండర్ అవుతాడు చూడండి మేడం. ఎంత ఎన్ని టేక్లు అంటే ఒక్క డైలాగ్ కోసం 100 టేక్స్ అంటే 100 టేక్స్ మేడం. నిజం నమ్మరు మీరు. 100 టేక్స్ అంటే వీడియోస్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ మూవీ మేకింగ్ వీడియోస్ పెడతారేమో కానీ అంటే ఎంత కష్టపడ్డారంటే అంటే మీరు ఆయన లుక్ చూడండి, అంటే పోల్చుకోలేకపోయాం. అసలు గుర్తుపట్టలేము చాలా సేపటి వరకు, ఏంటి జగపతి బాబు గారా ఇది అని. మీకు ఒక సర్ప్రైజ్ వీడియో కూడా ఉన్నది, చెప్పకూడదు ఆయనదైతే, అంటే గుర్తుపట్టలేరు అనడానికి. ఆయన మార్కెట్ లో కూడా అవునా అది కూడా తర్వాత రిలీజ్ చేస్తారు, చెప్పకూడదు తెలియదు కానీ అంటే అలా ఆయన లుక్ ఉంది, పోల్చుకోలేకపోయాం యాక్చువల్లీ. అటువంటిది అంటే లుక్ ఎలాగైతే వచ్చిందో సేమ్ వాయిస్ కూడా, అంటే ఇది జగపతి బాబు గారి వాయిస్ అని తెలియకుండా అనమాట వాయిస్ చేంజ్ చేసి మాట్లాడు. అంటే వాయిస్ చేంజ్ చెయ్యాలి, స్లాంగ్ మారకూడదు, నెక్స్ట్ ఎమోషన్ డౌన్ అవ్వకూడదు, ఎమోషన్ ని కూడా బ్యాలెన్స్ చెయ్యాలి. యువతల ఎమోషన్, నెక్స్ట్ స్లాంగ్, వాయిస్ చేంజ్, అబ్బా ఎంత అంటే అలాగా పప్పు గారు అనేసి డబ్బింగ్ చెప్పారు పొద్దున్న. ఆయనే ఉండాలి అని చెప్పారంట, ఆయన ఉంటేనే చేస్తానని అన్నారంట. నెక్స్ట్ అనమాట కుర్మారావు ఉండాలి, కూర్చుని స్లాంగ్ కోసం నేను పక్కన కూర్చుండేవాడిని, ఆయన అనమాట మానిటర్ పైన కూర్చుండేవారు పప్పు గారు. అయితే టేకులు చెప్తుంటే డబ్బింగ్ లో ఎక్కువ టేకులు తీసుకున్నారా? లేదండి, అక్కడ సూట్ లో ఆయన ఏంటండి ఎంత ఎమోషన్ అయినా ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే ఒకటి ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మేడం. ఇది నార్మల్ క్యారెక్టర్ కాదు. నాకు ఎన్నాళ్ళ తర్వాత ఇటువంటి క్యారెక్టర్ వచ్చింది. పొద్దున్న మాటల్లో మాట్లాడుతూ కూడా పెద్ద వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవుతుంది నా కెరీర్ లో చెప్తున్నారు. అవును మేడం, ఆయన ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ క్యారెక్టర్, చాలా సీరియస్. అవసరం అయితే ఇప్పుడు ఈ సీన్ కి చెప్పాం, చూడండి బాగాలేదంటే మళ్ళా చేద్దాం, ఇంకో రోజు మళ్ళా చేద్దాం, కానీ ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి అనమాట. ఒక డైలాగ్ ఓకే చెప్పిన తర్వాత అనమాట ఇలా చూస్తుంటారు వాళ్ళు నా సైడ్, అంటే ఓకేనా అంటే ఏదో చిన్న లెటరు అంటే లేదు అనడానికి అనమాట, నేదు అంటాం మేడం మా సైడ్, నేదు అంటారు, అలా చాలా లెటర్స్ అన్నమాట కొంచెం మారుతుంటాయి. అయితే ఎక్కడో చిన్నది ఆ లాకి నాకి మధ్యలో కొంచెం అనమాట, నేను కొంచెం అంటే ఓకే అంటే షార్ట్ ఓకే అయిపోయింది, మళ్ళీ దీంట్లో ఉంటే ఆయన కాంప్రమైజ్ అయ్యారు కాదు, ఇలా చూసేవారు. ఓకేనంటే లేదు ఏదో మీరు డౌట్ పడుతున్నారు, చెప్ప పర్లేదు చెప్ప అనేసి అంటే, లేదు సార్ అది కొంచెం లాకి నాకే అనేసి అంటే అవును కదా మళ్ళా పొద్దున్న చెప్తున్నప్పుడు రోజుకి 2 డైలాగులే చెప్పేవాడిని, రోజంతా చెప్పేవాడిని, అంత ఇదిగా పట్టు సాధించని చెప్పి అంటున్నారు. ఆయన బ్యాగ్ తో వాటర్ జ్యూసులు ఏవో డైట్ తినేవి మొత్తం పట్టుకుని వచ్చేవారు, పూట మొత్తం చెప్పేవారు. డబ్బింగ్ లో రోజు మొత్తం చెప్పేవారు. కానీ టేకులు తీసి అంటే కరెక్ట్ వచ్చినంత ఆయన సాటిస్ఫై అవ్వాలి, మీరు సాటిస్ఫై అవ్వాలి, అవతల పప్పు గారు సాటిస్ఫై అవ్వాలి. కానీ చాలా కష్టపడ్డారు. ఎన్ని రోజులు జరిగింది డబ్బింగ్ ఆయనది? కనీసం ఒక 15 డేస్ రోజు ఫుల్ గా పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు స్టూడియోలో ఉండి వెళ్ళారు జగపతి బాబు గారు. సార్ మీ వర్క్ కి సెల్యూట్ సార్. కానీ ఒక స్టూడెంట్ లా సరెండర్ అయిపోయారు. ఆయన ఏమనేవారు తెలుసా, మళ్ళా నేను స్కూల్కి వచ్చాను
స్కూల్ కి పిల్లలు పంపిస్తారు కదా, అలా నేను మళ్ళీ స్కూల్ కి వచ్చాను, ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, ఇక మీ ఇద్దరు నన్ను ఓకే ఓకే అనేవారు, కూర్చుండేవారు. కానీ చాలా మేడం అంటే కొన్ని సీన్స్ దగ్గర ఎమోషన్స్ అంటే కూర్చొని చెప్తే ఆ ఎమోషన్ రాదు, అవును, నిల్చొని చెప్పిన రాదనేసి మైక్ డౌన్ చేసుకొని ఆ, బెండ్ అవుతూ ఆ, మాటకి అంటే డైలాగ్ కి వర్డ్ కి బెండ్ అవడం లెగడం బెండ్ అంటే ఇంత ఏజ్డ్ అవును. అయినా సరే ఆయన పెట్టిన ఎఫెక్ట్ నమస్కారం పెట్టాలి. నేను ఆ పక్కనే ఉండేవాడిని చూస్తూ అన్నమాట, ఆశ్చర్యపోతుండేవాడిని. అబ్బాయి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనకి ఎన్నో మూవీస్ మేడం, అవును, అవసరం లేదు, అవును, షూట్ అయిపోయింది, దానికి డైలాగ్ కావాలి, వాళ్ళు అనుకున్నట్టు ఇచ్చేసినా సరిపోతుంది, ఆయన ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టక్కర్లేదు. స్లాంగ్ అంటున్నా, స్లాంగ్ ఆయన పప్పు గారు అనమాట ఈ మోడలేషన్ లో చెప్దామని అంటే ఓకే అనుకుంటే, అది లేదు ఆయన సొంతగా ఇంట్రెస్ట్ తీసుకొని లేదు దీన్ని డిఫరెంట్ గా ఉండాలి, నా లుక్ ఎలాగైతే వచ్చిందో సేమ్ వాయిస్ కూడా అలాగే ఉండాలి, వాయిస్ మారద్దాం, వాయిస్ మార్చేసి ఈ మోడలేషన్ లో చెప్దాం అనేసి అనమాట. చాలా ఇంట్రెస్ట్ తీసుకున్న చాలా కష్టపడ్డారు మేడం, చాలా ఎక్కువ. చాలా అంటే రామ్ చరణ్ గారి కన్నా ఎక్కువ జగపతి బాబు గారే కష్టపడ్డారు. రామ్ చరణ్ గారు కూడా కష్టపడ్డారు. అలా అనేసి అనమాట ఎవరిని బ్యాలెన్స్ చేయలేము, కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు మేడం. అంతే. రామ్ చరణ్ గారు వరకు వచ్చేసరికి అనమాట హీరోయిజం డౌన్ అవ్వకూడదు, ఆ ఎమోషన్ ఉండాలి, అలాగనేసి అనమాట మా స్లాంగ్ లో కొంచెం కామిక్ ఉంటుంది మేడం, కామెడీ టైప్ లో. ఇంతవరకు మీరు ఇన్నది కూడా వేరే సినిమాలంట చాలా సినిమాలంట చూసుంటారు, కామెడీకి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అదే మన కేరింత సినిమాలో వాళ్ళు భావన ఏంటి? చూసారు కదా, చాలా కామెడీ ఉంటది. 5 minutes చాట్ గుంట ఫ్లాట్ ఈ బాగా సెట్ అవుతుంది కదా ఇది. కామెడీ ఉంటది యాక్చువల్లీ స్లాంగ్. అలాగనేసి అనమాట ఓన్లీ కామెడీ అనేసి అనుకోవడానికి లేదు మేడం, మేము సీరియస్ అవుతాం, మేము ఎమోషన్ అవుతాం, అవును, ఆ ఇది కూడా ఉంటది. కానీ ఏంటంటే మిగతా స్టేట్ ఆడియన్స్ కి అనమాట అది తెలియదు. అలా అనేసి చరణ్ గారి హీరోయిజం తగ్గకూడదు, స్లాంగ్ మిస్ అవ్వకూడదు. రెండోది ఏంటంటే అందరికీ అర్థం కావాలి. ఫుల్ స్లాంగ్ లో చెప్పుకెళ్ళిపోయాం అనుకో మేడం, మా ఉత్తరాంధ్ర ఏరియా వరకు ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది అంటారు. కానీ మిగతా స్టేట్ వాళ్ళకి, మిగతా ఏరియా వాళ్ళకి వరల్డ్ వైడ్ రిలీజ్ వాళ్ళకి అర్థం కూడా కావాలి. అంటే స్లాంగ్ ఉండాలి, అందరికి అర్థమైన భాషలో ఉండాలి, ఎమోషన్ దగ్గర ఎమోషన్ ఉండాలి, హీరోయిజం దగ్గర హీరోయిజం తగ్గకూడదు. అలా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని పెద్ద టాస్క్ మేడం, చాలా పెద్ద టాస్క్. అన్నిటిని చేసుకుని